అయితే ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా అని ప్రబోధ కవి రాయపురం చెప్పినట్టు తల్లి నేలని మరువని మనీషులు వీరని నాకు తెలుసు. అంటే ఎలా మరో సాధ్యమా తెలుగు తల్లిని? ఏనాటిది తెలుగు దేశం? శాతవాహనుల నాడే అలా తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం. కాకతీయుల కరవాల కనకనలు దిప్పిగంతాల ప్రతిధ్వనిస్తే ఉన్నాయి, విననేర్చిన మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని. విజయనగర రాజవీధులలో రతనాలు రాసులుగా పోసి వ్యాపారాలు సాగించారంట బీహార్లో నాడు. గాసడ బేసడే చదివి గాదులు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సంవిధాన రచనా బంధురుడయ్యాడు ఆదికవి నన్నయ్య ఆనాడు. ఆ మహానుభావుడు ఆరంభించిన బృహత్ ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మధు మందాకినిగా మలిచాడు కవి బ్రహ్మ తిక్కన్న. తెలుగుదేల ఎన్న కాడుకు కంటి నీరు చనుగట్టు భయం పెడ ఏ నేర్చదో కైట్య బదైతే మరధనుని గాదని గోడల. అంటే కాసులకు కకృతి పడి నేను కీచుకలకు అమ్ముకోనని భాష చేసి కావ్య సరస్వతిని ఓదార్చి భగవదార్పితంగా మహాభాగవతాన్ని రచించాడు భక్త పోతన్న. తెలుగుదేల ఎన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్లకుండా తెలుగు ఒక్కంట ఎల్ల నువ్వులు కొలు వెలుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తు ఆ శ్రీకాకుళంధ్ర మహావిష్ణువు అయినాడు. ఆ రసమయ స్వామికి సాధారణంగా అవతరించింది అపూర్వ రసబంధుర ఆముక్త మాల్యద. ఆడ వెలదల రోసి ఆసు కవితలు దూసి అలమోకగా జీవిత సత్యాలను అందించాడు ఆడ వెలదలతో తేట తెలుగులో అలనాడు వేమన. అటువంటి మహత్తర సాహితీ సంపదకు వారసులం మనం. ఆ సాహిత్య సాంప్రదాయాలను ఎలా మరవగలను? చాగయ్య సుమధుర సంగీత లయ వీచిక రవలులు, క్షేత్రయ్య సులలిత ముభగోపాల శృంగార భక్తమయ్యే చావలీలు, అభినవ నటరాజు సిద్ధేంద్రుని భంగిమానంద లాస్యాలు, మంజుల మంజీర విలాసాలు